ఒక దారుణమైన వార్తను మీ ముందుకు ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఈ వార్త మనుషులు ఎట్టిపోతున్నారు, మానవ సంబంధాలు ఎట్టిపోతున్నాయని మిమ్మల్ని ఆలోచింపజేసే వార్త. ఆస్తి కోసం వృద్ధురాలు అని కూడా చూడకుండా దారుణంగా హింసించారు కర్కశ బంధువులు. ఏమాత్రం కనికరం లేకుండా కట్టి నిర్బంధించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? మహబూబ్ నగర్ జిల్లా చిన్న నాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వతంత్ర సమర యోధుడైన తన భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ వృద్ధురాలి భర్త స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో నిబంధనల ప్రకారం పింఛన్ తనకి ఇప్పించాలి అని కలెక్టర్కు ఫిర్యాదు చేసింది మృతురాలు దేవమ్మ. ఈ విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు ఆస్తి తమ పేరు మీద రాసి ఇవ్వాలి అని దేవమ్మను కొట్టి నిర్బంధించారు. తనకు న్యాయం చెయ్యాలి అని జిల్లా ఎస్పీ శబరీష్ను ఆశ్రయించింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. స్వాతంత్ర సమరయోధురాడు, దీంతో పాటుగా సర్పంచ్ ఇటీవల కాలంలో మృతి చెందాడు. తన భర్తకు సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్ పింఛన్ తనకు కావాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయగా తనకు సంబంధించిన ఎవరైతే బంధువులు ఉంటారో ఆ పింఛన్ మీకు ఇవ్వమంటూ తీసుకుపోయి నిర్బంధంగా కాళ్ళు చేతులు కట్టేసి నిర్బంధించారు. ప్రస్తుతం నాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేశారు. విజువల్లో చూసుకోవచ్చు. వీళ్ళంతా చిన్ననాగారానికి సంబంధించిన గ్రామస్తులు. విజువల్లో చూస్తున్న వృద్ధురాలు, ఆమె పేరు దేవమ్మ. ఈమె ప్రాపర్ వచ్చేసి తొర్రూరు, తల్లిగారు వచ్చి చిన్ననాగారం. అయితే వీళ్ళ భర్త ఫ్రీడమ్ ఫైటర్ కావడంతో ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫ్రీడమ్ ఫైటర్ పింఛన్ నాకు ఇవ్వాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అయితే దీంతో ఈ జిల్లా కలెక్టర్కి సంబంధించి ఎప్పుడైతే ఫిర్యాదు చేసిలో తెలుసుకున్న కుటుంబీకులు ఈమెకు సంబంధించిన తన భర్త రెండో భార్య అయినటువంటి దానికి సంబంధించిన ముగ్గురు కూతుర్లు కూడా నిర్బంధించి ఇంట్లో కట్టేశారు. విజువల్లో చూసుకోవచ్చు. చేతులు మొత్తం కూడా ఇవన్నీ మొత్తము నల్లగా కమిలిపోయినట్టు కూడా కనబడుతున్న విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా చూసుకొని ఈరోజు జిల్లా ఎస్పీ శబరీష్ను కూడా కలిసి న్యాయం చేయాలి, నేను బతకలేకపోతున్నాను, ఎలా బతకాలంటూ కూడా ఈరోజు పోలీసులను కూడా ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమె ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. అమ్మ, నీ పేరు ఏం పేరు, ఎందుకు వచ్చినావు, ఏం జరిగింది నీకు? నా పేరు దేవమ్మయ్య. నాకు ఫ్రీడమ్ ఫైటర్ పింఛను నా భర్తది నాకు కావాలని కలెక్టర్ ఆఫీస్కి పోయినాయ్యా. ఎంఆర్ఓ సారు కాగితం ఇవ్వలేదు, అన్ని ఇంక్వైరీ, ఈయన భార్య కాదని అంటే వాళ్ళు వచ్చి ఇంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు పేపర్ ఇవ్వలేదు. బ్యాంకు వాళ్ళు పిల్లలు పెట్టకుండా మాయగాని నువ్వు ఈ కాగితం మీద సంతకం పెట్టించుకోని అన్నారయ్యా. అయితే నేను కలెక్టర్ దగ్గర పోయి ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓలు ఇంక్వైరీ చేసిన కాగితం పట్టుకరా అని అన్నారయ్యా. దానికోసం నేను మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికా నుంచి నా ఇల్లు నాకు కావాలి, నా పింఛను నాకు కావాలి. నేను కూడా కుటుంబ సభ్యులతోని పోరాడి వాళ్ళను వాళ్ళని పెళ్ళిళ్ళు, పేరంటాలు, పొరుళ్ళు, పుణ్యాలు అన్నీ చేసిన. వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చిన. నాకు ఎవరు కట్టేసిల్లు అమ్మ, నేను ఎందుకు కట్టేసిల్లు? నా అల్లుడు, నా పెద్ద అల్లుడు, నా మనవరాలు కల్పన, నా పెద్ద బిడ్డ, నా చిన్న మనవరాలు, నా మనవలు అందరూ. అని ఇదే కలెక్టర్ దగ్గర ఆఫీస్కు నువ్వు ఎట్లా పోయినావు, నీతోటి ఎవరెవరు వచ్చిండ్రు, నీకు సపోర్ట్గా ఎవరు ఉన్నారు, నువ్వు ఒక్కదానివే పోయినావా, నువ్వు పాలకుర్తికి ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోయినావు, నువ్వు అక్కడికి నీకు ఏం తెలియదు కదా, అక్కడికి ఎవరు తీసుకుపోయారు నిన్ను అంటే నన్ను ఎవరు ఏం తీసుకుపోలేదు, నేనే పోయినా. నాకు పింఛను కావాలనే పోయినా. నేను మల్లయ్యకు 2 భార్యలమ్మా, నువ్వు మొదటి భార్యవా? ఇప్పుడు నేను కట్టేసింది రెండో భార్య నేను. అయితే నా అల్లుడు నేను కాగితాలు పట్టుకొని పోతుంటే వెనకంగా వచ్చి గుంజుకపోయి ఇక అందరు కుటుంబ సభ్యులు నా కళ్ళు మూతలు పడ్డాయి అయ్యా. నాకు బీపీ, షుగరు, ఇక ఎంత నా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూతో మనవలు, మనవరాళ్ళు, బిడ్డలు అందరూ. అమ్మ, మరి కట్టేసినప్పుడు నీకు ఎట్లా బయటికి ఎవరికి చెప్పినావు అమ్మ? నేను కట్టేసినప్పుడు ఎవరికి చెప్పలే అయ్యా. సరేలే అనేసి ఊకున్న తర్వాత మళ్ళీ సాయంత్రానికి సూర్యాపేటకు పంపించిర్రు. సూర్యాపేట పంపిస్తే నా ఏళ్ళు అన్నీ ఇరిచిర్రు కాబట్టి నా ఏళ్ళు బాగా చేయించారు. నా కాళ్ళు చేయిలు సెప్టిక్ అవుతాయి, నాకు సూది వేయించారంటే అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొస్తే ఆయన అడిగిండు, ఈమెకి ఏమైంది, కాల్చిండ్రా, కొట్టిండ్రా, ఏమైంది అని ఆ సార్ అడిగిండు. నువ్వేం చెప్పకుండా నేను మందులు ఎట్లా రాస్తానంటే ఆమెకు మెంటల్ టార్చర్ కలిగి చేస్తుంటే ఆమెను కట్టేసినాం మేమని నా చిన్న బిడ్డ చెప్పింది. అప్పుడు ఆయన ముట్టుకోకుండానే మందులు రాసి ఇచ్చి నువ్వు తుడుచుకొని కడుక్కొని మందులు పెట్టుకో, మందులు వేసుకో అని చెప్పిండు. మళ్ళా ఆ రోజు 2 రోజులు 3 రోజులు ఉన్న తర్వాత నా పెద్దలుడు మళ్ళీ అక్కడికి వచ్చి నిన్ను చంపుతా, ఇప్పుడు చంపితేనే చంపి వెళ్తా నేనంటే, ఎందుకు చంపుతావు నువ్వు, దేనికి చంపుతావు,
నీ సొమ్ము నేను ఏం తిన్నా, నా పింఛను నాకు, నా ఇల్లు నాకు, నేను పెట్టితే నాది నేను బతుకుతా అంటా, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు కదా, నీ జీతం ఇస్తలేవు కదా, మీరు చేసిన కష్టం నాకు పెడతలేరు కదా, నా భర్తది నాకు పెట్టుర్రు అంటున్నా, అంతేగాని నేను చేసింది ఏం లేదని చెప్పిన. అన్న, మీరు చెప్పండి, ఎందుకన్నా ఈ వృద్ధురాలని కొట్టి చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం కుటుంబ సభ్యులకి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీలో? ఆమె దగ్గర ఉన్న ఇల్లు తీసుకొని కేవలం ఆమె పెన్షన్ అడిగినందుకే, ఆమెకు ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ వస్తే ఆమె హార్ట్ పేషెంట్, ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మెడిసిన్కి దానికి తోడ్పాటు అవుతుంది, కనీసం పెట్టండి అమ్మా అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగితే ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చి ఆమెకు పెన్షన్ పెట్టకుండా పైగా ఆమె దగ్గర ఉన్న ఒక చిన్న ఇల్లు, వాళ్ళు నివసించడానికి ఉన్న ఇల్లును కూడా లాక్కోవడానికి ప్రయత్నించి ఆమెను విచక్షణ కోల్పోయి అతి కిరాతకంగా కట్టేసి కొట్టి వృద్ధురాలను కూడా చూడకుండా ఇబ్బంది పెట్టి కిడ్నాప్ ఇక్కడ తొరుల్లో కొట్టి మళ్ళీ సూర్యాపేటకు తీసుకుపోయి ఒక రూమ్లో నిర్బంధించడం చాలా అన్యాయం. ఇది వాళ్ళని శిక్షించాలని చట్టాన్ని కూడా మేము కోరుతున్నాం. ఆమె పెన్షన్ ఆమెకి ఇప్పించుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు కానీ ఆమెకు సంబంధించి ఇంకొకసారి వాళ్ళు ఇలాంటి అగత్యానికి పాల్పడకుండా చట్టం కానీ చొరవ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఎవరికి ఫిర్యాదు చేసిల్లన్నా? ఏమన్నా ఫిర్యాదు? ఎస్పీ గారికి చేసామండి, జిల్లా ఎస్పీ గారికి చెప్పాం. ఇంతకుముందు గతంలో ఒకసారి ఎస్ఐ గారికి సిఐ గారు కలిస్తే అక్కడ ఏం న్యాయం దొరకలేదు, కావున అన్నిసార్లు ఫిర్యాదు అయినా అక్కడ ఏం లేదు కనుక ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఈ అగత్యానికి పాల్పడ్డారు. దీనికన్నా ఎస్పీ గారికి కలుసుకొని చెప్పుకుంటే అక్కడ గోడు వెళ్ళబూసుకొని అక్కడైనా న్యాయం దొరుకుతుందని ఎస్పీ గారి దగ్గరికి వచ్చామండి. మొత్తానికి ఎవరైతే వృద్ధురాలున్నారో మనం ఆస్తి కోసం కుటుంబ సభ్యులే చంపేందుకు ప్రయత్నించారు. తొర్రూరులో పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు, అక్కడ ఎస్ఐలో సీఐలో చెప్పినా న్యాయం జరగట్లేదు. ఎస్పీ శబరీష్ అయినా న్యాయం చేస్తారని నమ్మకంతో ఇంత దూరం వచ్చాయని కూడా వృద్ధురాలకు సంబంధించిన బంధువులు, సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. చూడాలి వృద్ధురాలు ఏ విధంగా న్యాయం చేస్తారు, శిక్షించిన వారిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.